హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో బాదం ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అలాగే బాదం ప్రీమిక్స్ పౌడర్‌ని ఉపయోగించి నిమిషాల్లో బాదం పాలు ఎలా ప్రిపేర్ చేయాలో కూడా వీడియోలో చూద్దాము. ఒక కప్పు బాదం పప్పుతో ఈ విధంగా బాదం ప్రీమిక్స్ పౌడర్‌ని ప్రిపేర్ చేసుకొని, ఇంట్లోనే చాలా సింపుల్‌గా, హైజీన్‌గా 50 నుండి 60 గ్లాసుల బాదం పాలని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అసలు బయట దొరికే వాటికంటే అంటే బయట కొనుక్కొని తాగే బాదం పాల కంటే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాదం పాలు చాలా చాలా రుచిగా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ అండ్ అలాగే బాదం పాలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము. ముందుగా బాదం ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేయడం కోసం బౌల్లోకి ఒక కప్పు బాదం పప్పు వేసుకోండి. ఈ బాదం పప్పు వెయిట్ లో వచ్చేసి 150 గ్రాముల బాదం పప్పు అనమాట. వీటిని ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసి కనీసం 2 నుంచి 3 గంటల సేపు నాననివ్వాలి. 3 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని బాదం పైన పొట్టుని అంటే స్కిన్ మొత్తాన్ని తీసేసుకోవాలి. బాదం పప్పు చక్కగా నానితే పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా బాదం పొట్టు తీసిన తర్వాత వీటిని కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక పావు గంట సేపు ఆరనివ్వాలి. అలాగే బాదం పప్పుని ఈ విధంగా నానబెట్టి పొట్టు తీసేసుకొని యూస్ చేసుకోవటం వలన వీటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంకా పెరుగుతాయన్నమాట. డ్రై నట్స్ ఏవైనా సరే నానబెట్టి తీసుకోవటం వలన వాటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంకా పెరుగుతాయండి. ఈ బాదం పప్పుకి పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఈ విధంగా 2 భాగాలుగా విడదీసేసుకొని జస్ట్ ఒక పావు గంట సేపు ఆరబెట్టేసుకోండి. ఈ విధంగా చేయటం వలన ఈజీగా డ్రై అవుతాయి. అలాగే ఫ్రై చేసేటప్పుడు చక్కగా వేగుతాయి అన్నమాట. పావు గంట తర్వాత వీటిని ప్యాన్ లోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఒక పావు గంట టైం పడుతుంది. ఇవి బాగా వేయించుకుంటే బాదం ప్రీమిక్స్ పౌడర్ ఎక్కువ రోజుల పాటు చాలా ఫ్రెష్ గా నిల్వ ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక 10 బాదం పప్పు అలాగే ఒక 10 జీడిపప్పు అండ్ అలాగే 10 పిస్తా పప్పుని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ ప్యాన్ వేడికి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ లోకి షుగర్ కోసం ఇక్కడ నేను పటిక బెల్లం తీసుకున్నానండి. 350 గ్రాముల పటిక బెల్లం తీసుకున్నాను. మామూలుగా మనం షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ పటిక బెల్లం కప్స్ లో వచ్చేసి 1.5 కప్పుల పటిక బెల్లం తీసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 కప్పుల దాకా పటిక బెల్లం తీసుకోవచ్చు, లేదా షుగర్ ని కూడా వేసుకోవచ్చు అనమాట. తర్వాత మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఒక 10 ఇలాచీని కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి మనం ముందే వేయించి పెట్టుకున్న బాదం పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి. ఒకే డైరెక్షన్ లో కంటిన్యూస్ గా గ్రైండ్ చేస్తే బాదం పప్పు నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మంచి కలర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పటిక బెల్లం పౌడర్ ఉన్న గిన్నెలోకి వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సర్ జార్లోకి తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ పటిక బెల్లము అలాగే బాదం పౌడర్ బాగా కలుస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్న ప్యాన్ లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా చేతితోటి నలుపుకుంటూ కలిపేసుకోండి. గ్రైండ్ చేసిన వెంటనే ఈ పౌడర్ కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది. ఒక అరగంట సేపు ఆరితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఈ పౌడర్ ని ఏదైనా ఒక ఎయిటెడ్ బాక్స్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 3 నెలల పాటు ఫ్రెష్ గా నిల్వ ఉంటుంది. అదే బయట అయితే ఒక 10-15 రోజుల పాటు నిల్వ ఉంటుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్ తో బాదం పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ బాదం మిల్క్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బౌల్లోకి 1.5 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసేసుకుని కాచి చల్లార్చిన పాలు ఉంటే వేసుకోండి, లేదా పచ్చి పాలైనా వేసేసుకొని అంటే కొద్దిగా పాలు వేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 లీటర్ పాలని ఏదైనా ఒక గిన్నెలోకి పోసి మీగడ కట్టకుండా పొంగు రాకుండా ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బాదం ప్రీమిక్స్ పౌడర్ వేసుకోండి. అలాగే మనం ముందే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా ఒకసారి ఈ విధంగా అడుగు నుంచి కలిపేసుకొని వేసుకోండి. ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇవి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఒక 5-6 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. అంటే ఈ పాలు కొద్దిగా చిక్కబడటం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా కావాలనుకుంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదా చల్లగా కావాలి అనుకుంటే
ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. పిల్లలు మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కొంచెం వేడిగా ఇవ్వచ్చు. అలాగే స్కూల్ నుంచి ఇంటికొచ్చేసరికి చల్ల చల్లగా ఇచ్చామంటే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారనమాట. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.